ఢిల్లీలో అమిత్ షా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కు ఆహ్వానం అందింది. అయితే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో బీఆర్ఎస్ తరపు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మణిపూర్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అల్లకల్లోలం రేగుతున్నది. మతహింస,
ఇట్లాంటి ఘటనలు అంటే హింసాత్మక ఘటనలు చాలా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ ను బంద్ చేయించి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రావట్లేదు. ఆ పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే వచ్చి మరోసారి హింస జరుగుతుంది. దీంతో అక్కడ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ హింసాత్మక ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని నిర్ణయించింది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మణిపూర్లో పరిస్థితులను అదుపు తీసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి, తీసుకోవాలనుకున్న చర్యలేంటి అనే విషయాలను తెలియజేయడంతో పాటు అన్ని పార్టీల అభిప్రాయాలు అంటే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలను ఈరోజు హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా నేతృత్వంలో హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఈ అఖిలపక్ష సమావేశంలో మణిపూర్లో పరిస్థితులను చేపట్టిన చర్యల విషయంలో కొంత చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారు. అయితే కొంతకాలంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ పని మీద కానీ ఏ సమావేశానికి కానీ ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని విస్మరించి వ్యవహరించింది. తమ ప్రతినిధులను పంపకుండా అనేక సందర్భాల్లో కూడా నిర్లక్ష్యంగా వహించింది. కానీ తాజాగా మణిపూర్ ఘటన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ హాజరు కావడం అనేది కొంచెం సంచలనంగా మారుతా ఉన్నది, కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ మణిపూర్లో పరిస్థితి విషయంలో బీఆర్ఎస్ కూడా తన పాత్ర పోషించాలని నిర్ణయించడం కొంత హర్షించాల్సిన విషయము. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు పనులకు కూడా తన వంతు సహాయం కానీ సలహాలు సూచనలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చిందనేది ఇక్కడ మనం చెప్పచ్చు. మొత్తంగా మణిపూర్లో పరిస్థితిని అభివృద్ధించడానికి ఏ రకమైన చర్యలు కేంద్రం తీసుకోబోతుంది, ఏ రకమైన చర్యలకు బీఆర్ఎస్ తన మద్దతు ప్రకటిస్తుంది, ఏ అంశాలను వ్యతిరేకిస్తుంది అన్న విషయంలో ఈరోజు సాయంత్రం 3 గంటల తర్వాత జరిగే సమావేశం అనంతరం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఏంటనే కూడా కొంత బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. డిస్ట్రిక్ట్ జనరల్